హాయ్ ఫ్రెండ్స్, వినేష్ హియర్. మీకెవరైనా వేలు విడిచిన బహుదూరపు బంధువులు ఉంటే కొంచెం భద్రం సుమి. ఎందుకు ఇలా అంటున్నానంటే, మా పెద్దనాన్నగారు పెద్దమ్మగారు చేసిన మితిమీరిన అతి మంచితనం పొరపాటు మీరు ఎవరు చేయకుండా ఉంటారని. మా పెద్దనాన్నగారు చాలా మంచివారు. ఎవరిని పల్లెత్తు మాట అనేవారు కాదు. ఆ ఊరిలో పెద్ద మనుషుల్లో ఒకరు మా పెద్దనాన్నగారు. మా పెద్దనాన్నగారికి పొలాలున్నాయి, మరికొన్ని స్థిరాస్తులు ఉన్నాయి. అలాగే మా పెద్దనాన్నగారు బిజినెస్ చేసేవారు. వీవర్ సొసైటీ మెయిన్ మెంబర్ గా ఉండేవారు. చాలా మందికి జీవన ఉపాధిని కల్పించారు. తన దగ్గర పనిచేసే వారితో కలిసి కూర్చుని మరీ వాళ్ళ భోజనం తినేవారు. ఒకరోజు పెద్దవాళ్ళందరూ గ్రామ పంచాయతీ పెట్టి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక 15 సంవత్సరాల అమ్మాయి నెత్తి మీద ఇడ్లీ బుట్ట పెట్టుకుని ఇడ్లీలు అమ్ముతూ ఉంటే మా పెద్దనాన్నగారు ఆ అమ్మాయిని చూసి ఇక్కడ ఎందుకున్నావని అడిగారు. ఆ అమ్మాయి, మా అమ్మ ఈ ఇడ్లీలన్నీ ఇక్కడ అమ్ముకుని రమ్మందని చెప్పింది. ఇది విన్న మా పెద్దనాన్నగారు మరి కొంతమంది పెద్దవాళ్లతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మగారితో మాట్లాడారు. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న రికార్డ్ డాన్స్ చేసే అమ్మాయితో వెళ్లిపోయాడని, ఇంట్లో డబ్బు మరియు పట్టు చీరలు నగలు మొత్తం తీసుకుని వెళ్లిపోయాడని ఆమె ఏడుస్తూ చెప్పింది. అప్పుడే కొత్తగా పెళ్లైన మా పెదనాన్న, అయ్యో పాపం తండ్రి లేని పిల్ల అని జాలిపడి వేలి విడిచిన బహుదూరపు బంధువు కూతురిని తీసుకువచ్చి మా పెద్దమ్మ గారికి ఇచ్చారు. కొత్తగా పెళ్ళవడం వల్ల అత్తగారిలో అసలే కొత్త, ఏమీ అనకుండా మౌనంగా చిరునవ్వు నవ్వి అలా ఉండిపోయారు. ఆ అమ్మాయి అక్క అక్క అంటూ మా పెద్దమ్మ చుట్టూ తిరిగేది. అది చూసి మా పెద్దమ్మ గారు మురిసిపోయి తబ్బిబ్బైపోయి ఇంటి పని, వంట పని, పొలం పని అన్ని రకాల పనులు నేర్పించారు. ఆ అమ్మాయి ఒక అడుగు చనువు తీసుకుని అక్క అక్క అంటూ ప్రేమగా పిలిస్తే మా పెద్దమ్మ గారు ఏకంగా తల్లి స్థానాన్ని తీసుకున్నారు. మా పెద్దనాన్నగారు ఏమైనా తక్కువ? తండ్రి స్థానాన్ని తీసుకున్నారు. బాగా చదువుకున్న వ్యక్తిని తీసుకొచ్చి మా పెద్దమ్మ పెద్దనాన్నగారు పెళ్లి పీటల మీద కూర్చుని కన్యాదానం చేసి పెళ్లి చేశారు. ఇప్పుడుంటుంది అసలు కథ. రండి మరి వినండి. అంతే, వినాల్సిందే. నేనెందుకు ఊరుకుంటానండి, చెప్పకుండా ఉంటానా మరి. పెళ్లి కొడుకుకి ఉద్యోగం రాలేదు. మా పెద్దనాన్నగారే గ్రామ పెద్దలతో మాట్లాడి మరి కొందరిని సంప్రదించి ఎలాగో అలాగా కొంచెం డబ్బులు ఇచ్చి శ్రీహరికోట షార్లో అంటే రాకెట్ కేంద్రంలో ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చేలా చేశారు. ఉద్యోగం తర్వాత వాళ్ళకు 3 పిల్లలు. ఆ 3 పిల్లల కాన్పులు కానుకలు అన్నీ మా పెద్దమ్మ గారు మా పెద్దనాన్నగారే చేశారు. ఆ 3 పిల్లలు ఉన్నత చదువులు చదివి విదేశాలలో స్థిరపడిపోయారు. ఇంతవరకు భలే బాగుంది కదా. కానీ 15 సంవత్సరాల వయసున్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి అన్ని బాధ్యతలు చేయడంతోనే మా పెద్దమ్మ గారు పెద్దనాన్నగారు బిజీ అయిపోయారు. ఎంత బిజీ అంటే, వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందని, వాళ్లకు వారసులు కావాలని, రేపటి రోజు శక్తి తగ్గి మంచంలో ఉంటే అన్నం పెట్టి ప్రేమించి లాలించే వాళ్ళ కావాలని మర్చిపోయేంత బిజీ అయిపోయారు. వాళ్ళ గురించి పూర్తిగా మర్చిపోయారు. కొంతకాలానికి పెద్దనాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు వచ్చి పెద్దమ్మగారి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఇవ్వమని గొడవ చేశారు. పెద్దమ్మగారు ఏమీ ఆలోచించకుండా, స్వార్థం లేకుండా ఆస్తి మొత్తం ఇచ్చేసింది. ఆ అమ్మాయికి ఆస్తి కావాలి, మా పెద్దమ్మగారు అవసరం లేదు వద్దని వెళ్లిపోయారు. మా పెద్దమ్మగారి దగ్గర ఇప్పుడు ఏమీ లేకపోయినా తన చుట్టూ ఉన్న ఊరివారు అభిమానించేవారు ఉన్నారు. ఆ అమ్మాయి లేదా వాళ్ళ కుటుంబం మా పెద్దమ్మగారింటికి రారు. ఒకవేళ ఆ ఊరిలో ఏదైనా పనుండి వస్తే ఆ అమ్మాయికి కాపలాకు 2 మనుషులు ఉంటారు. మా పెద్దమ్మను మా పెద్దనాన్న ఎన్ని రకాల సబ్బులు ఉంటే అన్ని రకాల సబ్బులతో అరగదీసి తీసి ఇక వద్దని వదిలేసింది. కనీసం వాళ్ళ ఇంటికి మిద్దిపై నుంచి అయినా ఒక్కసారి కూడా మా పెద్దమ్మ గారు ఎలా ఉన్నారు అలా కూడా తొంగి చూడలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మమ్మ నానమ్మ స్టేజ్ లో ఉంది. మా పెద్దమ్మ గారు మంచంలో ఉన్నారు. ఇప్పటికైనా అర్థమైందండి అతి మంచితనం. వేలి విడిచిన బహుదూరపు బంధువు ఎలా మోసం చేసిందో. కనుక తనకు మించిన దానం, తలకు మించిన ధర్మం ఎప్పుడూ చేయకండి. ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, మరో మంచి మాట. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని దయచేసి అసహించుకోకండి. అర్థం చేసుకోండి. పెద్దవాళ్ళందరూ చేయవలసిన పనులు, సాధించవలసిన విజయాలను సాధించి అలసిపోయి ఒంట్లో శక్తి తగ్గిపోవడం వల్ల కాస్త శుభ్రంగా ఉండరు. అంతే. పెద్దవాళ్ళెవరు మీ నుంచి ఆస్తులు అంతస్తులు ఎదురు చూడరు. పంచపక్ష పరమన్నాల విందు భోజనము అక్కర్లేదు. ఖరీదైన నగలు అవసరం లేదు. పెద్దవాళ్ళకి కావాల్సింది కడుపు నిండా పట్టెడు అన్నం కావాలి. అలాగే 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడే మనుషులు కావాలి. ఒంటి నిండా బట్టలు కావాలి. ఇంతకన్నా పెద్దవాళ్ళకి ఏమీ అవసరం లేదు. వీలైతే మీకు తెలిసిన పెద్దవాళ్ళకి ఈ సాయం చేయండి. మనమందరము ఇప్పుడు శక్తితో ఉన్నాము. భవిష్యత్తులో మనమందరము శక్తి తగ్గి ఒకరిపైన ఆధారపడవలసిన సమయం వస్తుంది మిత్రమా. కొంచెం గుర్తించుకో, మర్చిపోవద్దు.